ఇవాళ 42% ఓబీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లు పైన హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ స్టే కాపీస్ అన్ని వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ని మొత్తం చదివిన తర్వాత ఫర్దర్ కార్యాచరణ గౌరవ ముఖ్యమంత్రి గారితో గౌరవ ఏఎస్ ఇన్ఛార్జ్ గారితో మేమందరం మాట్లాడుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. అసలు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఎన్ని ప్రయాసాలు ఓర్చి మేము ఎన్ని కార్యక్రమాలు చేర్చి ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధితో మేము గత సంవత్సరం కాలంగా చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటికాడు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు, జీవో అప్పుడే ఇచ్చుండొచ్చు కదా, జీవో ఇవ్వడం బూటకమని. వారు తెలుసుకోవలసింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత లోతైందంటే, సరే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినట్టు కుల సర్వే తర్వాత దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశయాన్ని పూరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో నా భూతో నా భవిష్యత్తు దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. అంతకుముందు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఆధారం లేదు. ఒక ఆధారాన్ని సృష్టించి ఒక డాక్యుమెంట్ని పొందుపరిచిన ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది. ఆ ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. ఇవాళ గొప్పలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది, గతంలో మీరు కాదా 22% దీని రిజర్వేషన్ కుదించింది, క్యాప్ లిమిట్ పెడుతూ చట్టం చేసింది, అడుగడుగున బీసీలు అనగదొక్కింది. ఇవాళ మీరు మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇవ్వగలిగినాం, అధికారం రాగానే చక్కచక్క దీని మీద చర్యలు చేయగలిగినాం, 3 చట్టాలు తీసుకెళ్ళగలిగినాం, కేసీఆర్ విధించిన క్యాప్ని అధిగమించగలిగినాం. అన్ని ఆప్షన్స్ అవైల్ చేసుకున్నాక 80% రిజర్వేషన్ ఇవ్వాలని 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇవ్వగలిగినాం. ఇలా కోర్టులో స్టే ఇచ్చింది, దాన్ని గౌరవిస్తాం. సమయం ఇచ్చింది, పూర్తి డాక్యుమెంట్ చదువుతాం. మా పెద్దలంతా సమాలోచనలు చేసి ఫర్దర్గా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ముందు తీసుకుంటాం. మాకు చిత్తశుద్ధి ఉంది. మా నాయకులు ఖర్గే రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సభ్యులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం కూడా చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టే సంవత్సరంన్నర కాలంగా ఎన్నికలు జరగకుండా 80% 42% రిజర్వేషన్ పోవాలని తపనతోనే ఇంత ప్రయాసకు ఓర్చి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. వీళ్ళు ఒకరంటారు ఢిల్లీలో పోరాడాల్సింది గల్లీలో అరే మేము ఢిల్లీలో పోరాడినప్పుడు మీరెక్కడ తలదాచుకున్నారు? యావత్ క్యాబినెట్, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, చైర్మన్ అందరం కట్టకట్టుకొని ఢిల్లీ పోయి ధర్నా చేస్తే ఆనాడు మీరు ఎక్కడికి దాక్కున్నారు? మరి మేము చేసే ధర్నాకు రాలేదు. బీసీ సంఘాలు కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారు ధర్నా చేస్తే ఈ రాజకీయ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తోకముడిచి తలదాచుకున్నారు? రోజు ఇవాళ మా కోర్టులోకి
సీనియర్ నాయకులైనటువంటి వయసు నిమిత్తం లేకుండా హనుమంతరావు గారు, కేశవరావు గారు ఇంప్లీడ్ అవుతే ఈ రెండు పార్టీల నుంచి ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ కాలే. అందుకే ఈ నాయకులు చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగులుతారు. ఇవాళ కోర్టు తీర్పు వచ్చినాక ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు.